ఈనాడు అప్పారావుపేట అశ్వరావుపేట ఏ రకంగా అయితే పామాయిల్ రైతులకి చూడటానికి అవకాశం వచ్చిందో రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది ఆయిల్ పామ్ ప్లాంటేషన్లో. మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు వరకు అయితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంది. రేపు 2-3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణ ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ రైతాంగానికి మేలు జరిగేటట్టు ఇంకా మేలైన పంటలు దొరికితే వాటిని కూడా దీంట్లో అనుసంధానం చేద్దాం. ఇందుట్లో చేసుకునేవాళ్ళు చేస్తున్నారు, వక్కేసేవాళ్ళు వక్కేస్తున్నారు, మెకడమీ వేసేవాళ్ళు మెకడమీ వేస్తున్నారు, ఆవకాడ వేసేవాళ్ళు ఆవకాడ వేస్తున్నారు, అగారా వేసేవాళ్ళు అగారా వేస్తున్నారు. ఇందుట్లో అంతర్ పంటలు వేసుకొని కూడా ఎక్కువ ఆదాయం తీసేటటువంటి పరిస్థితులు మనకి పక్క జిల్లాల్లోనే ఉంది. కాబట్టి దాన్ని మీరు కనిపెట్టి ప్రసాద్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పామాయిల్కి నేడు వస్తే దీని కాపుకి ఏమైనా ఇబ్బంది వస్తుందా, అది శాస్త్రవేత్తలు కనుక్కొని దీనికంటే పైకి వెళ్తుంది. పైకి వెళ్తే అప్పుడు పామాయిల్ దిగుబడి తగ్గుద్దేమోనని నాకు అనుమానం. అందుకనే నేను పామాయిల్లో వేయట్లేదు, కొబ్బరిలోనే వేస్తున్నా. పక్కన లక్ష్మీపురం దగ్గర జీలుగుపల్లి మండలంలో మట్టుకు ఒక పెద్ద రైతు పామాయిల్లో కూడా వేశారు. కాకపోతే 2 ఒకేసారి వేశారు, 2 ఒకే హైట్లో ఉంది. ఇప్పుడు 2 కాపు వస్తుంది. కాబట్టి అదొకసారి రైతులు మీరు పరిశీలించుకొని ఆయిల్ పాములో ఒక్కేసేవాళ్ళు ఆలోచన చేసుకోండి. కొబ్బరిలో వేసేవాళ్ళకి అనుమానం లేదు. ఇందుట్లో ఒక వరుస పెడుతున్నారు పామాయిల్లో మధ్యలో. నాగుపల్లిలో కూడా ఒక తోటలో చూసిన సూర్యనారాయణ గారిది అనుకుంటాను, ఆయన కూడా మధ్యలో ఒక వరుస కనపడింది నాకు. మరి ఆ మొక్కలు ఎదిగితే నేడు వస్తే పామాయిల్కి ఏమైనా ఎఫెక్టో నాకు తెలియదు. అది కూడా కిరణ్ గారు మీరు ఇంకా కావాలంటే సైంటిస్టులను పట్టుకొచ్చి, ఎందుకంటే ఏసీ పెంచిన తర్వాత అది ఉంచలేము, ఇది తీయలేము. కాబట్టి రైతుని ఇప్పుడే మనం ఎడ్యుకేట్ చేస్తే మంచిది. కాబట్టి దయచేసి ఆయిల్ ఫెడ్ అందరినీ సన్మానించను, బాగా చేస్తున్నారని. సన్మానం తీసుకున్నాం కదా, చేయకపోయినా పర్లేదంటే బాగోదు. ఇంకా ఈసారి పెద్ద పెద్ద శాలువాలు కప్పుతాం. కాబట్టి ఇంకా మీరు ఓఈఆర్ని పెంచాలి, రైతుల ఆదాయాన్ని పెంచాలి, ఎకరాలు పెంచాలి. కాబట్టి దయచేసి ఆయిల్ ఫెడ్ రైతులు, ఆయిల్ ఫెడ్ అధికారులు అందరూ సమన్వయంతో ముందుకెళ్ళి మేము ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము కూడా 30-40 సంవత్సరాలుగా ఈ తోటలో ఉన్న గ్యానోడర్మా మీద గత 5-6 సంవత్సరాలుగానే దాని గురించి, దాని నష్టాన్ని గురించి మన ప్రాంతంలో తెలియటం జరిగింది. అప్పటి నుంచి దానికి కావలసినటువంటి విధానాలు ఏ రకంగా చేయొచ్చు, ఎందుకు వస్తుంది అని ప్రసాద్ గారిని కానీ అదేవిధంగా ఆయిల్ ఫెడ్ అధికారులను అనేక సందర్భాల్లో అడిగినా అది రోజు రోజుకి ఉధృతమవుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. దానికి కారణాలు చేసినా కూడా కేవలం నివారణోపాయాలే తప్పితే శాశ్వతమైన ప్రాతిపదిక లేదు. అందుకనే మొన్న ఈ యొక్క ఆయిల్ పామ్కి పుట్టినిల్లైనటువంటి మలేషియా, ఇండోనేషియాలు ఏ రకంగా జరుగుతుంది అని అధికారులతో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మొక్క నాటేటప్పుడే ఆ యొక్క మొక్క నాటే రోజుని అందుట్లో వ్యామ్ కానీ దానికి సంబంధించిన మందులు వేయటం మూలాన భవిష్యత్తులో దీనికి గ్యానోడర్మా రాదు అని చెప్పి ఆ దేశస్తులు చెప్పారు, అక్కడ సైంటిస్టులు చెప్పారు. ఆయిల్ పామ్కి అక్కడ పెద్ద బోర్డు ఉంది మలేషియా దేశంలో. మలేషియా దేశంలో ఈ వ్యవసాయం తప్ప ఇంకొక వ్యవసాయం లేదు. కాబట్టి ఇందాక శివకుర్తి గారు చెప్పినట్టుగా బై ప్రొడక్ట్స్ కానీ ఈ పామ్ ఆయిల్ ద్వారా ఇంకేమేమి తయారు చేయొచ్చో వాటికి అన్నిటికీ అనుబంధ రంగాలను తీసుకురావాలి. దానివల్ల వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా రైతులకు చేర్చాలనేది నా కోరిక. అందుట్లో భాగంగానే ఇప్పుడు గతంలో ఈ నట్స్ని బయటకు అమ్ముకునేవాళ్ళం, దాంట్లో నుంచి కూడా ఆయిల్ తీసి దాన్ని కూడా మనం రైతులకు యాడ్ చేస్తే పర్సెంటేజ్ పెరిగింది. అదేవిధంగా వేస్ట్లలో నుంచి క్యాటిల్ ఫీడ్ వస్తుంది, ఇంకా వేరే వేరే పదార్థాలన్నీ వస్తున్నాయి. అవి వేరే దానికి ఎక్కడెక్కడ వాడతారో, ఏ కంపెనీలకు వాడతారో, ఏ వస్తువులకు వాడతారో కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఈ పంట ఈనాడు శ్రీరామ రక్షగా ఉంది, ఇంతకంటే మంచి పంటలు కూడా రావచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రోజుల్లో ఈ అకాల వాతావరణ మార్పుల్లో మనం నిలబడాలి అంటే వేరే పంటల మీద నిలబడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మీరు పత్తి చూశారు, 40 లక్షల ఎకరాలు వేశారు. కానీ అధిక వర్షాల వల్ల రావాల్సిన రాబడిలో తక్కువ వస్తుంది. వచ్చింది కూడా తీసే పరిస్థితి లేదు, తీస్తే అమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా మిర్చి కూడా కుడియడంగా అట్లాగే ఉంది.
అదేవిధంగా మొక్కజొన్న వేశారు, అది కూడా ఎంఎస్పి కంటే 500-600 తక్కువ అడుగుతున్నారు. ఏ పంట వేసినా కూడా రైతుకు మార్కెటింగ్ సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వరకు ఆయిల్ ఫామ్కి ఇంటర్నేషనల్ వైడ్గా మనం తయారు చేసిన రేటే భారతదేశం మొత్తంలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ నిర్ణయం కూడా అప్పారావుపేట ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ మీదనే ఆధారపడి ఉంది. అందుకనే ఆంధ్ర ఫ్యాక్టరీలు కానీ ప్రైవేట్ ఫ్యాక్టరీలు కానీ మన దాని మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మనం ఇక్కడ ఏ తప్పు చేసినా కూడా లక్షలాది మంది రైతుల యొక్క జీవితాలకి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా విత్తనమే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ విత్తనాన్ని సక్రమంగా పెంచుకోవాలి, ఆ విత్తనం ద్వారాగానే రైతు బాగుపడాలి. మనం లేనప్పుడు 19-20 కరోనా సమయంలో అనుకోకుండా డిమాండ్ పెరగటం మూలాన కొంతమంది బ్రోకర్ కంపెనీలు కావచ్చు కక్కుర్తి పడేవాళ్ళు ఆయిల్కి తోటలో పడ్డ మొక్కలను కూడా బ్యాగుల్లో పెట్టి అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. రైతులు పాపం నిజమే కదా, ఇది పామాయిల్ మొక్కే కదా అని కొంతమంది వేసుకొని ఉండొచ్చు. అయినా సరే వాటిని కూడా ఎక్కడైనా మీరు కనిపెట్టగలిగితే రైతులకు ఫ్రీగా మొక్కలు ఇవ్వమని చెప్పారు. భవిష్యత్తులో మన నర్సరీల నుంచి ప్రైవేట్ ఫ్యాక్టరీలు కానీ ఆయిల్ ఫెడ్ నుంచి కానీ తప్పుడు మొక్క బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయిల్ ఫెడ్ ఖర్చు అయినా కూడా ఇక్కడ నర్సరీలోనే ఆ మొక్కను కనిపెట్టే విధానం. అందుకనే సైంటిస్ట్గా ఉన్నటువంటి యూనివర్సిటీలో కిరణ్ గారిని దీనికి ప్రత్యేకంగా తీసుకొచ్చేసాం. గతంలో సుధాకర్ రెడ్డి గారే అన్నీ చూడాల్సి వచ్చేది. అప్పుడు చిన్నగా ఉండేవాళ్ళం, అశ్వరాపేట వరకే ఉండేది, తమ్మపేట వరకే ఉండేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా హెడ్స్ని చైర్మన్ గారు నిర్ణయించి మొక్కల పెంపకం, మొక్కలు తేవటం, విత్తనాలు తేవటం ఆయన ఒక భాగం, ఫ్యాక్టరీలు కట్టడం అదొక విభాగం, మార్కెటింగ్, ఫైనాన్స్, అట్లా డిఫరెంట్గా కమర్షియల్ గాడ్రేజ్ ఎట్లా నడుస్తుందో అంతకంటే గొప్పగా నడిపించాలని చెప్పి మన ఆయిల్ ఫెడ్ అధికారులు, ఎండీ గారు, చైర్మన్ గారు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. కొద్దిగా టైం పట్టినా కూడా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమికి అవకాశం ఉంది. కనీసం 10 లక్షల ఎకరాలకైనా వెళ్ళాలనేది నా కోరిక. దానికి అన్ని జిల్లాల్లో కూడా అందరికీ ఫ్యాక్టరీలు ఇచ్చాం, ప్రైవేట్ వాళ్ళకి. మనవి కూడా 7-8 చోట్ల 7-8 జిల్లాల్లో మనం కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 2-3 ఫ్యాక్టరీలు మొదలు పెట్టాం. ఇందాక శివకుర్తి గారు చెప్పినట్టుగా మీరు ఎంత పంట పండించినా కూడా ఇప్పుడున్న కెపాసిటీ ఇంకా 1-2 ఏళ్ల వరకు మీకు ఇబ్బంది లేదు. మీరు ఖమ్మంలో పండించినా సిద్దిపేటకు తీసుకెళ్తా, నిర్మల్లో పండించినా సిద్దిపేటకు వస్తుంది, మహబూబ్ నగర్ పంట కూడా సిద్దిపేటకు వస్తుంది. నిన్నటిదాకా అశ్వరావుపేటకు తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ కూడా మన పంట కూడా పెరిగిపోవటం వలన మొన్ననే సిద్దిపేట కూడా స్టార్ట్ చేసాం. రేపు కొద్ది రోజుల్లో మంచి రోజు చూసి ముఖ్యమంత్రి గారితో అది ప్రారంభోత్సవం చేస్తే అది 120 టన్నుల కెపాసిటీ. ఇప్పుడు వరకు ఎంత కెపాసిటీ ఉందో మనకి రాష్ట్రంలో అంత కెపాసిటీ ఒక సిద్దిపేటలోనే వస్తుంది. దాని తర్వాత వనపర్తిలో ఒకటి ఉంది. అన్ని జిల్లాల్లో కూడా నిర్మాణం జరుగుద్ది. కాబట్టి ఈ పంటకు సంబంధించి అంతర పంటలు ఏం వేసుకోవాలి, హేమంత్ గారు ఈ కాలేజీని అగ్రికల్చర్ కాలేజీ అయినా ఆయన అన్ని రకాలైనటువంటి హార్టికల్చర్ క్రాప్స్ని డెవలప్ చేయమని చెప్పి ప్రిన్సిపల్ గారికి ఆదేశాలు ఇచ్చాం. ఆయన గారు వచ్చిన దగ్గర నుంచి దాని మీద మనసు పెట్టి ఇప్పుడు అన్ని రకాల ప్లాంటేషన్స్ చేస్తున్నారు. నాకు తెలిసి ఆ 250 ఎకరాలు ఎంత అయితే ఎంత ఉందో అంతా కూడా రైతులు వచ్చి చూసుకోవాలి.